నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మంత్రివర్గం హెచ్ఓడీల సమావేశంలో కలెక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశం. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అన్న కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు. కొరిసపాడు, మేదరమెట్ల, రేణింగవరం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం. మంత్రివర్గం హెచ్ఓడీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు కొంతమంది కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషాలు పడితే పోస్టులు తీసేసి మరలా పోస్టింగ్ ఇవ్వను అంటూ మండిపడ్డారు. శాఖల వారీగా సమస్యల పరిష్కార శాతాన్ని వినిపించి పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం నుంచి మంత్రులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సమీక్షలో అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రకాశం భవనం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జీఎస్డీపీ 10 సూత్రాలు, ఆదాయార్జన శాఖల పనితీరు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, పీపీపీ సహా పెట్టుబడుల ప్రతిపాదనలు, ఆర్టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్, ప్రభుత్వం పనితీరు, పథకాల అమలుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందుతున్న సేవలు, నూతన ఉపాధి హామీ పథకం, పారిశుధ్యంపై జిల్లాల వారీగా సీఎం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం స్పీడ్ పెంచాలని సూచించారు. విధ్వంస అయిన వ్యవస్థలను గాడిలో పెట్టగలిగామని, అడుగు ముందుకు వేసుకుంటూ పెద్ద విజయాలు సాధించామని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉందని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్, అది సార్ట్ అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్, అది పోతుంది సార్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను ఇందాల్చుకోలేదు. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ సార్? 28 crores బిల్స్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడయ్యా సార్? 2 days ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఇంతవరకు ఎందుకు చేయలేదు? 15 రేపు వస్తా ఉంది. రేపు నుంచి హాలిడే పోతున్నాను. సంక్రాంతి పోవా? మరి ఎప్పుడు చేస్తావు? 13% చేసావు. బీ క్లియర్, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. నీ వల్ల ఏడా డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్. 1 or 2ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా. ఆ స్టేజ్కి వస్తా నేను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కబడిగా నేను రివ్యూలు చేయడం లేదు ఇక్కడ. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా దీంట్లో కూడా 0% ఎక్స్పెండిచర్. బీ క్లియర్. ఇష్యూ రిజాల్వ్ అయింది సార్. ఈరోజు 100 కోట్లు అప్లోడ్ చేశాం సార్. రేపటికల్లా మాది అయిపోతుంది సార్. బిల్స్ రెడీగా ఉన్నాయి సార్. అగ్రికల్చర్ మార్కెట్ 8 ఒకటి 98% చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 58, 75 కావాలి. ఇది కూడా మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్. ఈ మంత్ ఎండ్ లోపల యూ హ్యావ్ టు డ్రా ది మనీ 100%. Extension, sir. So we will be able to take care of it, sir, once it is extended. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 0. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు. 2%. బీ క్లియర్. సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్లో ఉన్నాయి సార్. క్రషెస్ కానీ ఇంకొక హౌసెస్ కానీ శిశుగృహాస్ సార్, దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్. మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్. దీంట్లో 50% మదర్ శాంక్షన్లో 68% ఎక్స్పెండిచర్ చేశారు. 9,631 గాను 2,976. మదర్ శాంక్షన్స్ 2,976, 2,000 కోట్లు పెట్టారు. 68%. ఇక్కడికి వచ్చినప్పుడు 1088కి 17% చేశారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 856 crores. మీది శశి. దెన్ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ 16లో 45% చేశారు. 75% మీరు ఖర్చు పెట్టారు. ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది 1 or 2. ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడ జీవహింస జరగకుండా చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కోడి పందాలు, ఎడ్ల పోటీలు వంటి హింసాత్మక సంఘటనకు పాల్పడితే తీసుకునే చట్టపరమైన చర్యలపైన ఈ నెల 19 నుండి జిల్లా వ్యాప్తంగా పశు వైద్య శిబిరాలు నిర్వహణ వివరాలు తెలిపేలా పశుసంవర్ధక శాఖ ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, ఏడీబీ శ్రీనివాసరావు, డాక్టర్ భరత్, డాక్టర్ అనిల్ పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. సో అట్లా చేయకూడదని చెప్పి, హింసాత్మకమైన చర్యలు చేయకూడదని చెప్పి, అట్లానే పశువులు కూడా హింసకు గురి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది 1960 యాక్ట్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఇది ఏమిటంటే వైలేట్ అయితే జరిమానా విధించబడుతుంది. ఇప్పుడే ఈ పోస్టర్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజాబాబు గారు వారి సమక్షంలో మనం ఆవిష్కరణ జరిగింది. దయచేసి అందరూ కూడా జిల్లా ప్రజలందరూ సహకరించి సంక్రాంతి సందర్భాలు సుహృద్భావ వాతావరణంలో హింస లేకుండా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. నూతనంగా వచ్చినటువంటి అద్దంకి, కందుకూరు మండలాలు కూడా ప్రజలకు తెలియజేయటం అనగా పశు ఆరోగ్య శిబిరాలు రేపు 19 నుంచి 31 వరకు జరుగుతుంది మన జిల్లా వ్యాప్తంగా. ఈ సందర్భంగా మండలాల్లో అన్ని చోట్ల కూడా పశువులకి వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఆ కార్యక్రమం కూడా ఈ నెల 19/1/26 నుంచి మొదలై 31/1/2026 వరకు జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. ఈ పోస్టర్ను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఆవిష్కరణ చేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని మన యొక్క సిబ్బంది తెలియపరిచి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని చెప్పి మరీ కోరుతున్నాను. జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కొరిసపాడు, మేదరమెట్ల, రేణింగవరం పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పనితీరు, కేసుల నమోదు, ప్రజలకు అందుతున్న సేవలు, శాంతి భద్రతలను క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్లను ఎస్పీ సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ, గదులు, రిసెప్షన్ కౌంటరు, పాత పోలీస్ క్వార్టర్స్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, పలు సీడీ ఫైల్స్, జనరల్ డైరీ తదితర రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా గోస్లో పేరుతో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఇసుకతో నింపిన డ్రమ్స్ను పరిశీలించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పండుగలు, ఉత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. స్టేషన్ల విలీనంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దర్శి సబ్ డివిజన్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐలు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల పరిధిలో విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూములను ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషిరాయ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా టెక్నికల్ సభ్యులకు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ఎస్ఈలు అశోక్ కుమార్, వరలక్ష్మి, ల్యాండ్ సర్వే డీడీ గౌస్ బాషా, మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Water logging is not there. One
Hey, you take. And one more thing, the main road is from here, sir. Okay, there we are. So the main road will be on that side, no? Exactly, there is a. మొన్న అయితే కొంచెం బాగా వాటర్ ఉంది, ఇప్పుడు ఐ డోంట్ థింక్ అంత వాటర్ లేదు. And how far it is? 5 kilometers. 5 kilometers. Water come up to this level. This level. So currently, You see here, rest of the month there is no. బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించి సిబ్బందిని అభినందించారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం వెనుక వీధిలో నివాసం ఉంటున్న పి నరసింహమూర్తితో పాటు ఆయన బంధువులు వ్యక్తిగత పనుల నిమిత్తం డిసెంబర్ 20న హైదరాబాద్ వెళ్లారు. ఈ సమయంలో కస్తూరి అప్పన్న అనే వ్యక్తి ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 4.5 సవర్ల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఓళ్లపల్లి గ్రామానికి చెందిన కె అప్పన్నతో పాటు విజయవాడ కృష్ణలంక 5వ లైన్కు చెందిన పూరిమెట్ల నారాయణ, నెల్లూరులోని నవాబ్పేటకు చెందిన నాటారు వెంకట శేషారెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా కోనసీమ, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలు కేసులకు సంబంధించి వారి పాత్రను అంగీకరించారు. ఆయా కేసుల్లో మొత్తం 256 గ్రాముల బంగారం, మరో 200 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నా నోట్బుక్ ఇచ్చాను రాజేష్, నోట్బుక్ ఇచ్చాను. మనకు ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబరు 20వ తేదీ సంతపేటలోని సాయిబాబా టెంపుల్ వెనుకున్నటువంటి ఇన్మేట్స్ ఆప్షన్స్లో వాళ్ళందరూ ఇంట్లో లేనటువంటి సమయంలో పురాణం నరసింహమూర్తి గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక మనకు హెచ్బి అఫెన్స్, హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ రిపోర్ట్ చేయటం జరిగింది. అయితే ఈ కేసులో మనకు ఫింగర్ ప్రింట్స్ కూడాను రావటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అతను అప్పన్న అని చెప్పేసి ఒక అతన్ని మనం ఐడెంటిఫై చేయటం జరిగింది, కస్తూరి అప్పన్న. అతనితో పాటు ఇంకొక ఇద్దరిని కూడాను ఈ ప్రాపర్టీ అఫెన్స్ చేసినటువంటి ప్రాపర్టీని డిస్పోజ్ చేసేటటువంటి విషయంలో అతనికి సహకరించినటువంటి నారాయణ, వెంకట శేషారెడ్డి అని చెప్పేసి ఇంకొక ఇద్దరిని కూడాను వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది. పేట అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లు, అట్లాగనే నెల్లూరు జిల్లాలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను, కాకినాడ జిల్లాలోని పెద్దపూడి మరియు ఇంద్రపాలెం అనే 2 పోలీస్ స్టేషన్ పరిధిలోను, తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోను ఇన్ని చోట్ల అఫెన్స్ చేయటం జరిగింది. వీటన్నిటినీ కూడాను దీంట్లోకి సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా కూడాను ఈరోజు 2 టౌన్ పోలీసులు, సిసిఎస్ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేయటం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేసేవారు విద్యుత్ తీగలపై పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు అన్నారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా ఖాళీ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగరవేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
పండగ సీజన్లో అందరూ గాలిపటాలు ఎగరేస్తూ నిన్న మొన్న కూడా 33 kV లైన్స్ బ్రేక్ డౌన్ అయినాయి. ఇవాళ కలెక్టరేట్లో మీటింగ్ జరుగుతుంటే 2 times సప్లై పోయింది. కారణం ఏంటంటే గాలిపటాలు లైన్ల మీద పడి ట్రిప్ అయినాయి. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము లైన్లని గమనించుకొని దూరంగా సబ్స్టేషన్స్, లైన్లు, ట్రాన్స్ఫార్మర్సు ఉన్న ప్లేస్లు కాకుండా దూరంగా ఒక మైదాన ప్రాంతాన్ని అటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని గాలిపటాలు ఎగరేసుకోవాలని, పండగని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మనం చేసే ఈ కార్యక్రమం ఏదైతే గాలిపటాల వల్ల విద్యుత్తుకి అంతరాయం కలుగుతుందో అది ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలా. పండగ రోజుల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే పవర్ సప్లై కూడా అన్ఇంటరప్టెడ్గా ఉండాలి అంటే మనం కూడా సహకరించాలి. కాబట్టి ఇదొకటి గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ లైన్లకు దూరంగా గాలిపటాలు ఎగరేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 6, 7 తేదీలలో హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ స్పోర్ట్స్లో మెడల్స్ సాధించిన ప్రకాశం జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రాజాబాబు అభినందించారు. మాస్టర్ స్పోర్ట్స్లో మరింత రాణించి జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో పేరు నిలపాలని ఆకాంక్షించారు. థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ పోటీలలో స్థానం సంపాదించిన క్రీడాకారులను అభినందించి మెడల్స్ అందజేసి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విజేతలు, శిక్షకులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్ చూడు సార్ 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 ఇటు సార్ మేడం మేడం సార్ ఓకే సార్ ఓకే సార్ చూడు సార్ చూడండి సార్ ఇది ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ అనేది ఇది 35 years నుండి 100 days దాకా జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము రెగ్యులర్గా వెళ్ళే ఈవెంట్ ఇది. ఈ సంవత్సరం నేషనల్ మీట్ గచ్చిబౌలి హైదరాబాద్లో జరిగింది. దాంట్లో మన ఈ ప్లేయర్స్ మొత్తం అత్యంత ప్రతిభ కనబరిచి అందరూ ఇంటర్నేషనల్ థాయిలాండ్కి దాదాపు మ్యాక్సిమం అందరూ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. దీన్ని ఒకసారి జస్ట్ కలెక్టర్ గారితో కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వీళ్ళందరూ ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేశారు. ఇప్పుడేమో కలెక్టర్ గారిని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా అనేక ఇంటర్నేషనల్ మీట్స్కి వీళ్ళందరూ వెళ్ళాలని స్టేట్ అసోసియేషన్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను.
దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మేయర్ గంగాడ సుజాతతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. మహిళలు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. మహిళలకు నిర్వహించిన ఆటల పోటీల్లో మున్సిపల్ మెప్మా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని భోగి మంటలు వేసి ముందస్తు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. ఎంతో విశిష్టత కలిగిన పండుగ సంక్రాంతి అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్పొరేటర్లు శాండిల్య, చింతపల్లి గోపి, నరసయ్య, అంబటి ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావు, బేతంశెట్టి శైలజ, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, కృష్ణారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, మెప్మా సిఎంఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు ఎవరైనా డిఓస్? హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకు? చందమామ ఆయన సొంతమైనందుకు. అది సార్ యొక్క గొప్పతనం. మన ఒంగోలుకి సారు ఒక వెన్నెముక. మేల్ రెస్పాన్సిబిలిటీ, స్త్రీ సాధికారత వర్సెస్ అందరూ యంగుగానే ఉన్నారు. ఈ చివర అనేది ఇంకా యంగుగా ఉన్నారు. సార్ 7 6లు 6 6లు కొట్టినట్టున్నాడు. పరిపాలనా కార్యదర్శి అడ్మిన్ వేళలో ఉంటాయ్యా అవార్డు రూపంలో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అవార్డు తెచ్చి చూపించాలి. మేనేజర్ గారు మనకి ఇప్పుడు అందిన తాజా వార్త, ఒక శుభవార్త చెప్పారు. ఎవరైతే అండ్ ఆల్సో డాన్స్ కూడా వేశాడు కాబట్టి 2 in 1 కింద ఇచ్చేస్తున్నాం. ఓకేనా? హ్యాపీయా? చూడండి, పాల్గొన్న వాళ్ళు వాళ్ళ సీరియల్ నెంబర్లు చెప్పి అక్కడ పేరు నోట్ పార్టిసిపేట్ చేసింది. సో అమ్మాయికి కూడా ఒక ప్రైజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అది సిఆర్ సార్ యొక్క రిక్వెస్ట్. సకల ఆనంద సంతోషి మంట వెలిగించడం జరిగిందండి. ఒకసారి దాని మళ్ళీ గాల్లో వెలిసి పాటలు పాడుతుంది. సహకరించినందుకు సార్ ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా విలేజెస్లో అందరూ కూడా వాళ్ళ యొక్క ముంగిళ్ళలో ముగ్గులు వేసుకుంటూ, అలాగనే గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, అలాగనే మరి హరిదాసులు, చెరుకు గడలు, మరి పొంగళ్ళు, భోగి మంటలు, ఇవన్నిటినీ కలిపిన కొత్త పిండి వంటలు, కొత్త ధాన్యం ఇంటికి రావడం, ఇవన్నిటిని గుర్తు చేసేది సంక్రాంతి. సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంట రావాలని, ప్రతి ఇంట సిరులు పండాలని, మన నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందాలని, మరి ఇంకా మనం అనుకునే పనులన్నీ, ముఖ్యంగా ఈ సంవత్సరం అనుకున్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ కూడా కట్టడానికి ఆ సంక్రాంతి లక్ష్మి సిరులు తీసుకురావాలి. మన యొక్క ఆఫీస్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరగాలని, ఇంకా బాగా మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సూచనలతో ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ మేయర్ గారు అధ్యక్షతన నగరపాలక సంస్థ ఉద్యోగులు, అధికారులు మరియు సచివాలయ సిబ్బంది అందరం కలిసి మరి కార్యక్రమంలో గౌరవ మేయర్తో పాటు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నారు. అలాగే మెప్మా సిబ్బంది అంతా కూడా రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. అట్లాగే మ్యూజికల్ చైర్స్ కూడా జరిగాయి. ఇట్లా వివిధ పోటీలు జరుపుకున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరి సాయంకాలం జరుపుకున్నాం. చివరిగా ఈ భోగి మంటలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సో ఈ సంవత్సరం ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే గౌరవ విజయ్ కుమార్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా వారందరి సహకారంతో పెద్ద ఎత్తున మరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దామచర్ల జనార్దన్ రావు గారు అభివృద్ధి మరి సంక్షేమం రెండింటినీ మేళవించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి వారి యొక్క సూచనలతో ఎన్నెన్నో రోడ్డు వైడనింగ్లు అయితేనేమి, తర్వాత దీంతోపాటు
కొత్త డ్రైనేజ్ వ్యవస్థ మేము స్ట్రీమ్లైన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చీరాలలో మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వర్కర్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన NRPM హైస్కూల్ ప్రాంగణంలో కార్యక్రమాలు జరిగాయి. ముగ్గుల పోటీలు, భోగి మంటలు, పొంగళ్ల కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల నాట్యాలు, కోలాటాలు నిర్వహించి సంప్రదాయ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ అని చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య అన్నారు. పట్టణ అభివృద్ధి కోసం అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా చీరాల మున్సిపాలిటీ ఒక సాంప్రదాయానికి తెరలేపింది. ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏవి కూడా ఇంతకుముందు చేయలేదని, ఈరోజు సంక్రాంతికి సంబంధించినటువంటి అన్ని రకాల ముగ్గులు పోటీలు కానీ, గంగిరెద్దులు కానీ, అలాగే మరి హరిదాసులు, ఎద్దులు, భోగి మంటలు, అన్నీ సాంప్రదాయ పిండి వంటలు అన్ని రకాలుగా మున్సిపాలిటీ ఎవరికి తగ్గ నాయకుడు చేస్తున్నాడు అంటే యావత్ రాష్ట్రం, దేశం కూడా ఒకసారి ఆలోచిస్తుంది. సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకొని కుటుంబ సమేతంగా ఆనందోత్సవాలతో ఉండాలని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. కోడి పందాలు, పొట్టేలు పందాలు, పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DSP హెచ్చరించారు. పోలీసులు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తగు చర్యలు ఉంటాయన్నారు. డివిజన్లోని ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 2 రోజుల్లో సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం. సంక్రాంతి సందర్భంగా అందరికీ తెలుసు, మనం ఇది తెలుగువారం అందరం కూడాను ఘనంగా జరుపుకునేటటువంటి ఒక రైతువారి పండుగ. ఈ పండగకి పట్టణాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను వారి యొక్క స్వగ్రామాలకు వెళ్ళేటటువంటి ఒక ప్రాక్టీస్ ఆనవాయితీగా మనకు వస్తూ ఉంది. పట్టణాలన్నీ ఖాళీ అయిపోయి పల్లెటూళ్లకు జనాలు రీచ్ అవ్వటం జరుగుతుంది. మీరు అన్ని టోల్ ప్లాజాస్ దగ్గర కూడా చూసి ఉంటారు. టౌన్స్ నుంచి విలేజెస్కి వస్తున్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ నుంచి మన ఒంగోలు కానీ ఇతర నగరాలకు తిరిగి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడాను, అట్లాగనే మన టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క సొంత ఊళ్ళకు వెళ్ళేటటువంటి ఒక ప్రాక్టీస్ ఆచారం లాగా వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకునేది ఏమిటి అని అంటే, సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన బంగారం లేదు అనంటే వెండి వస్తువులను, లేదంటే కొద్దిపాటి ఏదన్నా ధనం అట్లా ఉన్నప్పటికీ దాని అందరికీ కూడాను లాకర్స్ ఉన్నాయి. ఆ బ్యాంకు లాకర్స్లో సేఫ్గా పెట్టుకోవాలని చెప్పేసి, తప్పనిసరి అయితే పరిస్థితి ఏదన్నా కొద్దిపాటి క్వాంటిటీ ఉన్నటువంటి వాటిని మనం ఇంట్లో ఉంచుకోవాలి. మా నైట్ పెట్రోలింగ్ తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఆయా అడ్రస్లు ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా 1-2-3 సార్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చెక్ చేసి రావటం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైనా అఫెన్స్ చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు కూడాను రాకుండా వెళ్ళిపోతారు. ఆ విధంగా మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. కోడి పందాలు దీనికి ఇప్పటి వరకు
ఎవరు కూడాను పర్మిషన్ ఇవ్వలేదు. అట్లా కోడి పందాలు బరులు పెట్టినా లేదంటే విడిగా ఆడించినా కూడాను వాళ్ళందరి మీద కూడాను ఆల్రెడీ ఆర్గనైజర్స్ని, తర్వాత ఇట్లా దీంట్లో కత్తులు కట్టేటటువంటి వాళ్ళందరినీ కూడాను చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడాను వరుసగా బైండ్ ఓవర్ చేస్తున్నాం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర. ఒకవేళ మళ్ళా వాళ్ళు ఎక్కడైనా కనుక ఇన్వాల్వ్ అయినట్లు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఎంత అయితే బాండ్కు వాళ్ళు సైన్ చేసి వెళ్ళారో అంత అమౌంట్ కూడాను ఫర్ఫీట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కండక్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగనే ఇప్పుడు మనకు తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కానీ సంక్రాంతికి ఒక ఆనవాయితీగా ఉన్నది గుంపులుగా ఒక ఆర్గనైజర్గా కూడాను గ్యాంబ్లింగ్, పేకాట ఆడేటటువంటి అలవాటు ఎక్కువగా ఉంది. అది కూడాను మానుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది సంతోషంగా గడపాల్సినటువంటి పండగని మళ్ళీ మాకు దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పండగనంతా ఒక బ్యాడ్ మూడ్లో పోగొట్టుకోవటం అన్నది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. కనుక అందరూ కూడాను ఈ పేకాటకు దూరంగా ఉండాలని చెప్పేసి కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఈ సెలబ్రేషను చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ గేమింగ్ యాక్ట్ కిందకి రాకపోయినప్పటికీ పొట్టేలు పందాలైనా ఇంకొకటైనా ఏ పందాలైనా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది జంతువుని ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నట్లయితే, హెరాస్ చేసినట్టుగా ఉన్నట్లయితే, క్రూయల్టీ చూపించినట్టుగా ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి చట్టంలో అవకాశం. ఒంగోలు మంగమూరు రోడ్లోని జనార్దన్ నగర్ 4వ లైన్కు చెందిన నల్లూరి శేషమ్మ ఈ నెల 10న మధ్యాహ్నం 2:30 సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అబ్దుల్లా ఆమె వద్దకు వచ్చి వేరే చిరునామా గురించి అడుగుతూ రసాయనం కలిగిన చేతిగుడ్డను ఆమె ముక్కుకు అద్దడంతో స్పృహ తప్పిపోయింది. ఆ తర్వాత మెడలోని సుమారు 3.5 సవర్ల బంగారు గొలుసును తీసుకొని పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం జరిగిన 48 గంటల్లో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడైన ఇస్లాంపేటకు చెందిన అబ్దుల్లాను అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. మన ఒంగోలు టౌన్ నగరవాల్సి ఇస్లాంపేటకు చెందినటువంటి అబ్దుల్లా అని చెప్పేసి అతను కేవలం తన అప్పులు ఎక్కువైపోయి తన అవసరాల నిమిత్తం ఈ అఫెన్స్ చేయటం జరిగింది. అయితే కేవలం 2 రోజుల వ్యవధిలో అతన్ని 2 రోజుల వ్యవధిలోనే అతన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండేదానికోసం ఆల్టర్నేట్ నెంబర్స్ తీసేయటం జరిగింది. కానీ భగవంతుడు చాలా గొప్పవాడు ఎప్పుడు కూడాను. ఆ తీసేసినటువంటి నెంబరు ఉన్నటువంటి ప్లేస్లోనే దాని యొక్క మార్కు అంతే ఉండిపోయింది. నెంబర్ అయితే తీసివేశాడు కానీ దాని యొక్క మార్క్ అంతే ఉండటం జరిగింది. ఆ నెంబర్ను బేస్ చేసుకొని మనం అతను ఎవరు అన్నది మనం ట్రేస్ చేయటం జరిగింది. అతన్ని ఈరోజు తాలూకా పోలీసులు అతను అరెస్ట్ చేయటం జరిగింది. అతను ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినటువంటి రిసిప్ట్ కూడాను అతని దగ్గర మనకు లభించడం జరిగింది. వీళ్ళను కూడాను ఎస్పీ గారు కొద్ది రోజుల్లోనే మనకు 2 రోజుల్లో అఫెన్స్ను ఎలా జరిగిందన్న దాన్ని డిటెక్ట్ చేసి ముద్దాయిని పట్టుకోవటం వలన వారందరినీ కూడాను ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ కేసెస్కు సంబంధించి ఇది సమాచారం. ఒంగోలు రూట్ సెట్ సంస్థలో హౌస్ వైరింగ్లో ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామని డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉన్నవారు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం వసతి కల్పిస్తామని తెలిపారు. వివరాలకు రూట్ సెట్ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మన ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకు 64 కోర్సుల్లో ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 20వ తేదీ నుంచి అంటే 21/1/2026 నుంచి 18/2/2026 వరకు అంటే 30 రోజుల పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువకులకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఉచిత భోజనము, ఉచిత వసతి సదుపాయం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాము. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ ట్రైనింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ ట్రైనింగ్ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. థ్యాంక్ యూ. జిల్లాలోని విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ 327 జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ముద్రించిన డైరీని రామ్నగర్లోని విద్యుత్ భవన్లో ఎస్ఈ ఆవిష్కరించారు.
ఉద్యోగుల వైద్య బిల్లులతో పాటు జేఎల్ఎంగా మారిన వారికి నూతన జీతాలు చెల్లించనున్నట్లు తెలిపారు. డివిజన్ల వారీగా ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ హరిబాబు, సంఘం నాయకులు బెల్లంకొండ సురేష్, బీవీఎల్ ప్రసాద్, కె వెంకటరవి, పి వెంకట్రావు, ఆర్ ఏడుకొండలు, కె ఎల్లూరయ్య పాల్గొన్నారు. ఇప్పుడు చేయలేము సార్. దాంట్లో ఒకటి వెనకడి ఎక్కడ ఇప్పుడు ఏం ప్రసాద్ బాగున్నారా? ఏరి కనిగిరోళ్ళు కూడా జిల్లా నలుమూలల నుంచి శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చేసినటువంటి 327 యూనియన్ నాయకులకి, సభ్యులకి, స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అట్లాగే వారికి మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఈ 2026లో మరింత ఉత్సాహంగా పనిచేసి డిపార్ట్మెంట్లో ఇంకా మంచి ప్రగతిని సాధించడానికి అందరూ కూడా పనిచేయాలని వాళ్ళకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు శ్రీ కట్టా వెంకటేశ్వర్లు గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మా 327 యూనియన్ తరపున డైరీ బహుకరణ చేయడం జరిగింది. జిల్లాలోని అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత సంవత్సరంలో కార్మికులు, ఉద్యోగులందరూ కూడా కష్టపడి పనిచేసి విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా మేము అడిగిన కోరికలన్నీ కూడా సత్వరమే పరిష్కరించి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ను చేసే విధంగా చేసినందుకు ప్రభుత్వానికి, అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి, ముఖ్యంగా మా గౌరవనీయులు సీఎండి గారు శ్రీ పుల్లారెడ్డి గారికి, జిల్లా పరిధిలోని మా ఎస్సీ గారు శ్రీ కట్టా వెంకటేశ్వర్లు గారికి మా 327 యూనియన్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. పాత కక్షలు మనసులో పెట్టుకొని కాపు కాసి దాడి చేసిన సంఘటన ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన షేక్ మదార్ వలీ తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు 108కి సమాచారం తెలపడంతో సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో మదార్ వలీకి తలపై బలమైన గాయమైంది. ఇనపరాడుతో దాడి చేశారని బాధితుడు మదార్ వలీ తెలిపారు. కాళేశ, వీరాంజమ్మ, రావులపల్లి వీరాంజనీయులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. వీరిపై పోలీసులు తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. సంక్రాంతి సీజన్ కదా, మా అమ్మ మా నాన్న మిల్లు వేస్తున్నారు సెంటర్లో. వేస్తుంటే వాళ్ళని ఇంటికాడ వదిలిపెట్టమన్నారు. సరేనని నేను ఇంటికాడికి వదిలిపెట్టడానికి తీసుకుపోయాను. ఇంటికాడ వదిలిపెట్టి వస్తుంటే వాళ్ళు నా ఆటో ఆపి దిగురా అన్నారు. దిగాను. దిగంగానే వెనకొండి ఇంకొక అబ్బాయి ఈరాంజీలు అనే అబ్బాయి కొట్టురా అన్నాడు. కొట్టాడు, తలకు తగిలింది, నేను పడిపోయినాను. ఇంక తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పారంట. పోయి నన్ను ఏడాది తీసుకొచ్చారు. ఉదయం మెరుపు వచ్చింది. మీరు ఏం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్. సండే చికెన్ కొట్టి పెట్టుకుంటాను. గత డిసెంబర్ 26వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం స్వగ్రామం బల్లికురువ మండలం ఎస్ఎల్ గుడిపాడు గ్రామానికి చెందిన నూనె కృపారావు ఈ ఏడాది జనవరి 11న ఆదివారం స్వగృహంలో మృతి చెందాడు.
15 రోజుల కిందట కారు బైక్ ఢీకొన్న ఘటనలో నూనె కృపారావుతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందిన బాధితులు స్వస్థలాలకు వచ్చారు. వారిలో ఒకరైన నూనె కృపారావు మరణించగా కారు డ్రైవర్ను అరెస్టు చేయాలని ఎన్నిసార్లు పోలీసులకు విజ్ఞప్తి చేసినా చర్యలు లేకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మృతుని భార్య ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో కేసును పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిమిత్తం బాధితుని మృతదేహం తరలించి బాధితులు కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేను డిశ్చార్జ్ వచ్చిన తర్వాత నాకు వాడు బెల్ట్ కాదు. అక్కడ సీరియస్ అని చెప్పి మళ్ళీ ఒంగోలు ఇచ్చారు. అక్కడ జాయిన్ చేసి 10 రోజులు ట్రీట్మెంట్ చేశారు. 10 రోజులు చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి సడన్గా అప్పుడు చేశాడు. సడన్గా గుండె నొప్పి చెప్పి చనిపోయాడు. దానికి కేసు పెట్టి 10 రోజులు తిరిగాం. ఎస్సీ కాసి ఎవరుగా రెస్పాన్స్ కాదు. దాని మీద రాజకీయ నాయకులు ఉండి దాన్ని బయటకు రావట్లేదు. రాజకీయ నాయకులు అంటే ఎవరున్నారు? ఎవరు మాకు అవ్వలేదు. అసలు మేము కాకా వచ్చిన రోజు వచ్చారు. యాక్సిడెంట్ ఏమంటే అంబులెన్స్ కూడా వచ్చారు. కాకా అసలు అతను వచ్చి సీఏ గారు ఫోన్ చేసి సీఏ గారు తలకి రంగు వేసుకుంటా అక్కడి నుంచి ఆ మంగళ ఆంధ్ర హాస్పిటల్కి వచ్చారు. వచ్చి డ్రింకర్ చేసి అంబులెన్స్ ఎక్కి చెక్ చేయించారు. తర్వాత అంబులెన్స్ పంపించారు. సీరియస్ పంపించారు. అతను ఆ శ్వాస తీసుకెళ్ళిపోతున్నా కానీ ఆ పైప్ రోడ్లు పెట్టి పీలు అని చెప్పి శ్వాస ఊదిచ్చాడు. ఆయన ఊదిచాడు, బాగానే ఉంది. తర్వాత మరి కారు అతను పిలుపుకుంటే అతను లేడు. కారు అతను పైన వెళ్ళాడు. అతను రాడు ఈ కోత అతను అవుతారా రాడిపల్ల. కొరిసపాడు మండలం పమిడిపాడు ఎస్సీ కాలనీలో సామాజిక భవన నిర్మాణ పనులు సొసైటీ ప్రెసిడెంట్ జాగర్లమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని పలువురు కాలనీ వాసులు తెలిపారు. మార్చిలోగా సామాజిక భవనం అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. జయకృష్ణ సారథ్యంలో తమ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాలను పూర్తయినట్లు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తిరిగితే మినిస్టర్ గారు మమ్మల్ని పోయిన ప్రభుత్వంలోనే కట్టిస్తాను అది ఇది అని అన్నాడు. కట్టించలేకపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం రాగానే జయకృష్ణ బాగా ఆయన వెంటబడి తిరిగి కట్టించారు. కట్టిస్తే పని వర్క్ బాగా సాగుతుంది. ఒక 2 నెలల్లోనే అయిపోయేటట్టుగా ఉంది. పోతే కాలువలు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ నుంచి హై స్కూల్ దాకా ఒక కాలువ మురుగు ఊరు నీరంతా ఇటే వస్తుంది. ఆ మురుగు వాసనకి తట్టుకోలేకపోతున్నారు. దాన్ని కూడా మినిస్టర్ గారు చూశాడు ఒకసారి. దాన్ని కూడా కట్టిస్తాడని మేము ఆశిస్తున్నాం. పోతే మా పల్లెకి కొత్తపల్లికి సిమెంట్ రోడ్లు, కాలువలు అన్నీ చేసాడు. మేము అడిగినట్టు చేస్తున్నాడు. ఒంగోలు గాంధీ పార్కులో పతంజలి యోగా కమిటీ ఆధ్వర్యంలో భోగి పండుగ నిర్వహించారు. యోగా గురువు గోపాల్ రెడ్డి, మురళి, నాగార్జున, యేసు, కృష్ణ, రాఘవ, వెంకట్రావు, రాంబాబు, వెంకటేశ్వరరావు, మారుతి, శ్రీనివాసరావు, రామాంజనేయులు, బాల సుభాషిణి, పూర్ణిమ, శ్రీదేవి, లక్ష్మి, మనోహరి, శ్రీలత, మల్లేశ్వరి పాల్గొన్నారు. పిల్లలు వాళ్ళందరూ సంతోషంగా ఈ పండుగలు బాగా చక్కగా జరుపుకోవాలని కోరుతున్నాము. ముందుగా ఒక చిన్న సూచన అండి.
మన ఒంగోలులో కమిషనర్ గారు కానీ, తర్వాత ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ గారు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు అండి. కానీ ఈ ఒంగోలు నగరంలో ఈ చేపట్టే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజలందరూ వాళ్ళకి సహకరించి మన ఒంగోలు పట్టణాన్ని కళకళలాడుతూ కలర్ఫుల్గా ఉండేటట్టుగా మనం తీసుకెళ్ళాలని. ఎర్రగొండపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరక్షన్ బాబు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్దిసేపు మ్యాచ్ ఆడారు. పలువురు క్రీడాకారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ విషయంలో విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామనే అనుమానంతో శృంగవరపు వెంకట్రామయ్య, అతని భార్య పూసల ప్రసాద్ తదితరులు తమపై దాడి చేశారని కొప్పెరపాడు గ్రామానికి చెందిన బాధితులు జాగర్లమూడి పవన్ కుమార్, జాగర్లమూడి భానుప్రకాష్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తగు విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జయపొంగులూరు మండలం తక్కెలపాడు గ్రామం. ఏం పేరు మీ పేరు? పవన్ కుమార్. ఇంటి పేరు? జాగర్లమూడి పవన్ కుమార్. ఏం జరిగిందండి? చేనికాడి నుంచి వస్తుంటే కావాలని ప్లాన్ చేసి పథకం ప్రకారం మా తమ్ముడి మీద కర్రలతోటి రాడ్లతోటి కొట్టడానికి ప్రయత్నించారు. ఎవరు? ఊళ్ళో వెంకటరామయ్య అనే వ్యక్తి, శృంగార వెంకటరామయ్య అనే వ్యక్తి. ఆ వ్యక్తి కొంతమంది సహకరించి కొట్టించాలని కర్రలతో దాడులు చేశారు. మూకుమ్మడిగా వాడిని ఒక్కడిని చేసి కుట్టారు. నేను వెళ్తే నన్ను కూడా కుట్టారండి. సొక్కాలు దించి వెళ్ళి వాడిని ఏమో తలకి రక్తం వచ్చేటట్టు కుట్టారు. పాత కక్షలు ఏమన్నాయా మీకు? పాత కక్షలు ఏమి లేవండి, కావాలని. ఇంతకుముందు గొడవలు ఉన్నాయా? అసలు ఏమి లేవండి. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? కావాలని కొట్టారు సార్. కావాలని. గతంలో ఏమో మీకు గొడవలు లేవు? కుటుంబ సభ్యులతో కలిసి ప్రతివారు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చీమకుర్తి సీఏ దుర్గాప్రసాద్ ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు, గూండాట, పేకాట లాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులకి అట్లానే మున్సిపాలిటీ అందరికీ తెలియజేసేవనగా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత పవిత్రమైన సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో ప్రశాంతంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే చట్ట విరుద్ధమైనటువంటి కోడి పందాలు, పేకాట, గుండాట ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించినా, ఇలాంటి వాటిలో పాల్గొన్నా, ఎక్కడ జరుగుతున్నా మాకు సమాచారాన్ని ఖచ్చితంగా సమాచారం అందిన అందరిపై మాకున్న దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని చట్టం శిక్షిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మంత్రివర్గం హెచ్ఓడీల సమావేశంలో కలెక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశం. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అన్న కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు. కొరిసపాడు, మేదరమెట్ల, రేణింగవరం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.